ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో, శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పైనే ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది పేద ప్రజలకు పనికొచ్చేటువంటి బడ్జెట్ కాదు. ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్గానే ఈ బడ్జెట్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యమని, రైతు రాజ్యం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో నిజంగా రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం ఏమన్నా చేసిందంటే ఏమీ లేదు. అట్లనే ఏ ఒక్క కొత్త పథకం కూడా ఇప్పుడు రాబోయే రోజులలో ఏదైనా కొత్త పథకాన్ని కనుక ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటే మేము ఇప్పుడు ఈ కొత్త పథకం పెడుతున్నాము, దానికోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఇన్ని కోట్ల నిధులని దీనికోసమని మేము పెట్టుకున్నాము అనేది బడ్జెట్లో చెప్తారు అన్నట్టు. ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏదైనా కొత్త పథకాలని ప్రారంభించాలనుకుంటే ఉన్న పథకాలకు ఎన్ని కోట్ల నిధులను రిలీజ్ చేస్తున్నారో చెప్పడంతో పాటు నెక్స్ట్ ఏదైనా కొత్త పథకం ప్రారంభించాలనుకుంటే కూడా బడ్జెట్లో దానికి నిధులు పెడతారు. మామూలుగా నోటితో ఏదైనా పథకం గురించి చెప్పినా కూడా బడ్జెట్లో నిధులు పెడితేనే ఆ పథకం అమలవుతుంది అన్నట్టు లెక్క. ఎందుకంటే ఏ పథకం పెట్టాలన్నా కూడా డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా బడ్జెట్లో ఆయా పథకాలకు సంబంధించినటువంటి నిధుల మీద ఒక క్లారిటీ ఇస్తారు. బడ్జెట్ సెషన్స్ అంటేనే అది ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు, అంతకుముందు ఎంత చేస్తాము అని చెప్పారు, బడ్జెట్లో ఎన్ని నిధులు ఇచ్చిర్రు, నిజంగా ఆ నిధులు సరిపోతాయా లేదా, బడ్జెట్లో చెప్పిన పైసలు సరిపోతాయా ఆ పథకాన్ని అమలు చేయడానికి అనేదే లెక్క వేసుకొని అధికార పార్టీ సభ్యులైనా ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులైనా కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ఈరోజు పెట్టిన బడ్జెట్ని చూస్తే ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భవిష్యత్తులో పెట్టదు అనేది ఇవాళ చూసిన బడ్జెట్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే బడ్జెట్లో ఇచ్చిన నిధులలో మేము ఏదైనా కొత్త పథకం చేస్తాము, దానికి గిన్ని కోట్ల నిధులు పెడుతున్నాము అనేది ఏది కూడా ఎక్కడ ఆ ముచ్చట చెప్పలేదు. అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఏ కొత్త పథకం కూడా పెట్టరు. అంటే వాళ్ళు ఇదివరకు హామీలు ఇచ్చినటువంటివి దాని గురించి చెప్తలేను నేను. ఏదైనా కొత్తది పెట్టాలనుకుంటే కనుక దానికి లేవు అనేటువంటిది ఇవాళ బడ్జెట్లో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ బడ్జెట్ మొత్తం మీద మాట్లాడుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది రైతుల గురించి. ఖచ్చితంగా రైతులు, మహిళలు, పెన్షన్దారులు వీళ్ళ ముగ్గురు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లో జరిగినటువంటి కేటాయింపులు చూసినప్పుడు ఈ మూడు అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూడు సెక్టార్లకు సంబంధించి నిధులు ఎన్నిచ్చిర్రు ఈ బడ్జెట్లో అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పథకాలు ఇక ముందు ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటిది, ముందు ఈ పథకాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేదానికి ఇవాళ చూసినటువంటి బడ్జెట్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పెన్షన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు పెన్షన్ల పైన చాలా ఎక్కువ హామీలు ఇచ్చింది. పెన్షన్లను పెంచుతాము అని 4,000కు, వృద్ధాప్య పెన్షన్లను 4,000కు పెంచుతామని, అట్లనే వికలాంగుల పెన్షన్లను 6,000 చేస్తాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలలో ఒక హామీ. దాంతోపాటు మహిళలకు 2,500 ఇస్తాము అన్నది కావచ్చు, ఇంకా చాలా పథకాలని వాళ్ళు అనౌన్స్ చేసిరు. కానీ పెన్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఊర్లలో ఉన్నటువంటి అంటే పెన్షన్కి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పెంచిన పెన్షన్ డబ్బులు రాబోతున్నాయి అని. ఎందుకంటే చాలా కీలకంగా ఉంది ఇది. చాలామంది పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పెన్షన్ డబ్బులు పెరుగుతాయి కదా అనేటువంటి దాంతోనే చాలాసార్లు మనం ఊర్లలోకి పోయినప్పుడు కూడా చాలామంది ముసలోళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా 4,000 చేస్తాము అన్నారు, కానీ పాత పెన్షనే ఇస్తున్నారు, ఇప్పటివరకు పెంచలేదు అని. ఇప్పటివరకు చాలామంది ఎదురు చూసిర్రు. ఇప్పుడు ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఏమన్నా నిధులు పెడతారేమో, నిధులు పెడితే కనుక నెక్స్ట్ దఫా నుంచి ఆ పెంచినటువంటి పెన్షన్లు, ఆ పెంచినటువంటి డబ్బులు పెన్షన్ రూపంలో పడేవి. కానీ ఇప్పుడు చూసినటువంటి బడ్జెట్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పెరిగినటువంటి డబ్బులతో పెన్షన్ పైసలు రావు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పెన్షన్ కోసం కేటాయించినటువంటి నిధుల్ని బట్టి చూస్తే కనుక 4,000 కోసం వృద్ధాప్య పెన్షన్లు 4,000, అట్లనే వికలాంగుల పెన్షన్లు 6,000 కోసం ఎక్కడా కూడా నిధులు పెంచలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పాత పెన్షన్ విధానాన్నే ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా కంటిన్యూ చేస్తుంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో పెట్టినటువంటి బడ్జెట్లో ఏమన్నారు అంటే నెక్స్ట్ టైం నుంచి మేము ఈ బడ్జెట్లో కేటాయించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము అనేదాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఈసారి బడ్జెట్లో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఏమీ హామీలు ఇవ్వలేదు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో చాలా కీలకమైనటువంటిది
ఊర్లలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, అట్లనే రైతులకు సంబంధించి కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి నిధులు చూస్తే నిజంగా రైతు భరోసా ఇప్పటివరకు రైతు భరోసా చాలా తక్కువ మందికే పడ్డది. రుణమాఫీని గవర్నమెంట్ కొంతమందికి ఇచ్చినాము అని చెప్తుంది, వాళ్ళ మంత్రులే రుణమాఫీ మొత్తం చేసినాము అని చెప్తారు. కొంతమంది మంత్రులేమో కొన్ని టెక్నికల్ ఇష్యూస్తోని రుణమాఫీ కాలేదు చేస్తాము అన్నారు. కానీ వాళ్ళ బడ్జెట్లో నిధులు చూసుకుంటే రుణమాఫీ ఏం చేస్తారు, 500 వడ్లకి బోనస్ ఎక్కడి నుంచి ఇస్తారు, రైతు భరోసా నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకంటే వ్యవసాయం కోసం వాళ్ళు పెట్టినటువంటి నిధులను చూసుకుంటే కనుక రైతు భరోసా రుణమాఫీకి వాళ్ళు చేస్తాము అన్నటువంటి పనులకి ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్కి చాలా వ్యత్యాసం ఉంది. సో ఒకవేళ నిజంగానే రుణమాఫీ రైతు భరోసా చేయాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ సరిపోదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఆ హామీని కూడా పూర్తిగా నెరవేర్చదు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని తర్వాత తులం బంగారం గురించి అయితే శాసన మండలిలో ఒక సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు అసలు ఆ తులం బంగారం ఎత్తేస్తాము అనేలాంటి ఆన్సర్నే ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఎన్నికలకి ముందు కళ్యాణ లక్ష్మి పథకం కింద వాళ్ళు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. కానీ శాసన మండలిలోనే అడిగినటువంటి ప్రశ్నకు ఆ సంబంధిత మంత్రి ఆన్సర్ చెప్పుకుంటూ అసలు అది లేదు అనేలాగా మాట్లాడిండు. ఇవాళ బడ్జెట్ కేటాయింపులు చూసినప్పుడు కూడా అది జరగదు, ఇక ముందు ఇవ్వరు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులకు సంబంధించినటువంటి ఇష్యూని కావచ్చు. సో మొత్తం బడ్జెట్ చూసిన తర్వాత మనకు ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే 6 గ్యారంటీలకి సంబంధించి 6 గ్యారంటీలను ఎగవేసేలానే ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు చేయాలంటే గతంలో ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి నిధులు ఏమీ కూడా సరిగా పెట్టలేదు. సో దానివల్ల ఇప్పటివరకు కూడా 6 గ్యారంటీలు ఎక్కడా కూడా మొత్తం ఫుల్ఫిల్ కాలేదు. ఇప్పుడు బడ్జెట్లో కూడా 6 గ్యారంటీలకు ఇచ్చినటువంటి నిధులు చూసుకుంటే అసలు చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చెయ్యదు అనేటువంటి విషయం స్పష్టంగా బడ్జెట్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. బడ్జెట్ చూసిన తర్వాత ఇంకొకటి కూడా చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ని చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చదు అనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నెరవేర్చాలంటే ఖచ్చితంగా బడ్జెట్లోనే నిధులను కేటాయించాలి, ఇంకెక్కడి నుంచి నిధులు తీసుకురావడానికి ఉండదు. బడ్జెట్లోనే మేము ఈ పథకం కోసం ఇంత నిధులు కేటాయించినామని చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇచ్చినటువంటి నిధుల ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి హామీలకు సంబంధించి ఫుల్ఫిల్ చేయదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇవాళ బడ్జెట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.